అందరికీ నమస్కారం అండి. ఇది రైటర్ గా నా ఫస్ట్ వర్క్. సో ఆవిడ డైలాగ్ రైటర్ ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు రైట్ డైలాగ్స్, కానీ ఇలాంటి దాంట్లో మాట్లాడడం అనేది కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఇది నా ఫస్ట్ వర్క్ కావడం వల్ల చాలా మందికి నేను థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఐ డోంట్ టేక్ దిస్ టు థ్యాంక్ ఎవ్రీవన్. బట్ ఫస్ట్ థ్యాంక్స్ నందుకే చెప్పాలి ఫర్ 2 reasons. ఫస్ట్, నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చింది. సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు రైటింగ్ చాలా ఈజీ చేసేసింది. ఎందుకు అంటే వెరీ ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హిమ్, అన్న నాకు డైలాగ్స్ ఎలా కావాలి అంటే అని ఒక చిన్న ఇది చెప్పారు. నాకు పంచ్ డైలాగ్, నాకు క్లాస్ హై వోల్టేజ్ ఎమోషన్ డైలాగ్స్ అస్సలు ఇవే. ఒక మనిషి సాటి మనిషితో మాట్లాడేలా మనసు నుండి మాట రావాలి, నోట్లో పలికేటట్టు ఉంది. అదేంటి నోట్లో పలికేటట్టు ఉండాలి అని అంటే, నా ఇదంతా చిన్నపిల్లలు మాట్లాడినా పెద్ద మాటలు మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడలేదు. ఈ మాట ఆ రోజు ఆగలేదు. నేను రాసిన ప్రతి లైన్కి అడ్మిట్ ఉంది. అలా 10 ఉన్న పిల్లడు మాట్లాడే మాటేనా, ఆలోచించు. ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్న నివేద, ఇలా అంటే అప్పుడు నివేద హౌస్ వైఫ్ గా ఉన్న ఆవిడ మాట్లాడే మాటేనా ఇది. సో ప్రతి దానికి ఒక మీటర్ ఉంటుంది అన్నమాట. అసలు ఎంత పర్ఫెక్షన్ ఉంటుందంటే ఆ క్లారిటీ అసలు నాకు బాగా నచ్చి రాసింటాను, కానీ ఆ క్లారిటీ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళా చూసాక అప్పుడు అర్థమవుతుంది, ఓహో మందు బాటిల్ చేశాను. ఇది నాకు ఒక్కసారి జరిగిన ఎక్స్పీరియన్స్ కాదండి. రాసిన ఎన్ని వర్షన్స్ రాసామో ప్రతి వర్షంలో నాకు కలిగిన అనుభవం ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, నాకు అర్థం దాన్ని ఎలా చెప్పాలి అని. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవరో ఒకరు సినిమా చూసాను అని ఏదో మెసేజ్ రాసుకుంటారు. అందరు రాసే మెసేజ్ లో ఒక కామన్ వర్డ్ ఏమంటే చూసి ఏడ్చాను. ఆ మాట విన్న వెంటనే చదివిన వెంటనే తెలియని ఆనందం వస్తుంది. అదే సాటిస్టిక్ ప్లెజర్ నాకు. ఏడ్చారంటే నేను ఆనందపడ్డాను. గమనించాలంటే ఇప్పుడు ఎంతమంది మాట్లాడారు, ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలో ఒక కామన్ వర్డ్ ఏమంటే నేను ఏడ్చాను. ఓకే, సో మళ్ళా కూడా ఆనందపడ్డాను. సో ఏడుపులో ఏం ఆనందం అంటే ఆనందంగా ఓకే. స్పెషల్ థ్యాంక్స్ కన్నా స్పెషల్ కంగ్రాట్స్ ఎవరికంటే అరుణ్ ఫ్యామిలీ. ఎందుకంటే నా జర్నీ అరుణ్తో క్వైట్ డిఫరెంట్. ఎంత ప్రాంప్ట్ ఉండేవాడు అంటే, మేము డైరెక్ట్ ట్రైన్ చేసేటప్పుడు షార్ప్ క్లాస్ అయిన వెంటనే స్కూల్కి వెళ్ళాలన్నమాట. రెడీ అయిపోయి కూర్చునేవాడు, ఒక్క క్లాస్ మిస్ అయ్యేవాడు కాదు. అసలు ఎంత టూర్డ్ అంటే అసలు మూవీ మీద అతనికి అండర్స్టాండింగ్ అసలు నేను చెప్పలేను. ఒకసారి ఎప్పుడైనా కాస్త ఎక్కువ ఏడ్చాడు అంటే, అదే అంత కాదురా అంటే మళ్ళీ దానికి నెక్స్ట్ స్టేజెస్ చూపించేవాడు. ఇది ఓకేనా నీకు, ఇది ఓకేనా నీకు. నాకైతే అస్సలు షాక్. అసలు ఒక మామూలు యాక్ట్ చేస్తూ ఇలా ఆగిపోయి షార్ట్ కట్ అయితే నెక్స్ట్ కంటిన్యూ ఆ వేలు ఇలా ఉంటే ఆ వేలు అక్కడి నుంచే పెట్టుకుని ఉంటాడు. అది ఎంత అసలు ఎలా గుర్తుపెట్టుకుంటాడు నాకు తెలియదు. ప్రతి సీన్ మీద అసలు కెమెరాలు 4 ఉంటే ప్రతి కెమెరా మీద ఏది ఏ డైరెక్షన్ లో ఉంది, ఎక్కడ దేనికి ఎక్స్ప్రెషన్ ఎటువైపు చూపించాలి అనేది చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. So I really don't know. It's a long journey for him. This is only a beginning what he made so far. That's my words. Thanks everyone. Thank you so much, sir. And